బ్యాక్ టు న్యూస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపాయకు వెళ్లున్నారు. దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నెల 18 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్న నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించినట్లు సమాచారం. కాగా 2019 ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులను ఇడుపులపాయలోనే ప్రకటించారు జగన్. మొత్తంగా ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు వెళ్లున్నారు. దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులనైతే ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇక్కడే రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒకరోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు వస్తున్నారు. 12 గంటల ప్రాంతంలో గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి కడప నుంచి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ ముందుగా అనుకున్న ప్రకారం తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్కు నివాళులు అర్పించి అక్కడే తను ప్రకటించబోయే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను, అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను తన తండ్రి ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులో భాగంగా ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలుగా మార్పులు చేర్పులు చేస్తూ చాలా వరకు కసరత్తులు చేశారు. ఈరోజు అంటే నిన్న రాత్రి వరకు కూడా మరోసారి పునరాలోచించి కసరత్తులు చేసినటువంటి సీఎం జగన్ ఈరోజు ఫైనల్ లిస్టును వదలబోతా ఉన్నారు. 12 గంటల 50 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఆ టైంలోనే మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులను, 25 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇలా ఈ క్రియాశీలకమైన ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళలో చేర్పులు మార్పులు చేశారు. ఇంకోటి ఏంటంటే 2019 ఎన్నికల్లో కూడా సెంటిమెంట్గా భావించినటువంటి సీఎం జగన్ ఆ 2019 టైంలో కూడా ఇడుపులపాయలోనే తన తండ్రి ఘాట్ వద్దనే ఈ జాబితాను అయితే ప్రకటించారు. అదే సెంటిమెంట్ కొనసాగిస్తున్నటువంటి సీఎం జగన్ మరోసారి ఈరోజు కూడా ఇడుపులపాయలోనే ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. 12:50కి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతా ఉంది. గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి నందిగామ సురేష్, అలాగే మంత్రి ధర్మాన ప్రసాదరావు వీళ్ళిద్దరూ ఒకరు పార్లమెంటు అభ్యర్థులను, మరొకరు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కూడా కడప ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. ఆమె కూడా నేరుగా ఇడుపులపాయకు చేరుకునే అవకాశం ఉంది. మొత్తంగా సీఎం జగన్ చేరుకునే లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడే మొత్తం ప్రక్రియనంతా కూడా ఈరోజు ఆ 20 నిమిషాల లోపు ముగించేసి ఇక్కడ నుంచి నేరుగా గన్నవరానికి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ కసరత్తుల విషయంలో ఎవరి టికెట్ ఫైనల్ అవుతుంది, ఎవరి టికెట్ ఇంకా గ్యాప్ ఉంటుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠభరితంగా మారిందనే చెప్పవచ్చు. కడప జిల్లాకు సంబంధించి ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క రాజంపేట సీట్ మినహా మిగతా 9 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాళ్ళ 9 మందిని కూడా ఎవరికి సీట్ ఉంటుంది, ఎవరికి సీట్ లేదనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఫైనల్గా లిస్టు ప్రకటించిన తర్వాత మేనిఫెస్టో కూడా ఈరోజే రాబోయే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారని చెప్పి సమాచారం. కానీ 18వ తారీఖు నుంచి ఎన్నికల శంఖారావంలో భాగంగా అటు ఇచ్చాపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఎన్నికల శంఖారావానికి కూడా ఈరోజే ఆ శంఖారావానికి ప్రారంభం కూడా చేయబోతున్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా మరి 18వ తారీఖు ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోను ప్రకటిస్తారా, ఈరోజే మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వైసీపీ అభ్యర్థుల జాబితా కోసం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.